చాలా నిరుపేద కుటుంబం, మధ్యతరగతి కూడా కాదు సార్, చాలా నిరుపేద కుటుంబం, ఇల్లు స్థలం కూడా లేదు. సో అలాంటి స్థాయి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన స్థలం, గవర్నమెంట్ ఇచ్చిన స్థలంలో ఇల్లు కూడా లేదు, పూరిల్లు ఉండేది. మా అమ్మ ఎప్పటి నుంచో 2 రూపాయలు 3 రూపాయలు కష్టపడి పోగు చేసి డబ్బులు ఇచ్చింది, ఒక 2 లక్షలు. ఆ 2 లక్షలతో ఇల్లు కట్టుకున్నా, అది కూడా రేకుల షెడ్ ఇల్లు. అమ్మ ఇచ్చిన డబ్బులతో కట్టుకున్నా. మ్యారేజ్ అయిన 20 సంవత్సరాలకు పిల్లలు పుట్టారు సార్ నాకు. వెస్టేజీలోకి రాకముందు ఒక ప్రాబ్లంతో వచ్చాను వెస్టేజీలోకి, ఆరోగ్యం కోసం. సో ఆరోగ్యం క్లియర్ అయిన తర్వాత దీన్ని గట్టిగా పట్టుకున్న గురువు గారిని అడిగా, దీనిలో డబ్బులు ఎంత వస్తున్నాయి ఏంటని గురువు గారిని అడిగితే నాకు 1,25,000 వస్తున్నాయి అన్నాడు. నాకు అంత అవసరం లేదు, నాకు ఒక 15,000 కావాలని చెప్పి వచ్చాను వెస్టేజీలో. 15,000 కావాలని గురువు గారిని అడిగితే, పని చేస్తేనే ఒక సార్ వచ్చేది, పని చేస్తేనే కదా. బయట వేరే చిన్న వ్యాపారం, పాత జరీచర్లు కొనుక్కొని తిరిగి చేసుకునే వ్యాపారం ద్వారా కొన్ని సంవత్సరాల నుంచి తిరిగి చేస్తున్నా కానీ వెనక్కి తిరిగి చూస్తే 1 రూపాయి కూడా డబ్బులు లేవు. చాలా చిన్న స్థాయి ఉంటే డబ్బులు రావు. చాలా సంవత్సరాల నుంచి వాడుకున్నా. ఆయన జాయిన్ అయినప్పుడే నన్ను జాయిన్ చేయడం జరిగింది వెస్టేజ్లోకి. సో నేను వాడుకుంటూ ఉన్నాను తప్ప ఈ బిజినెస్లోకి ఇన్వాల్వ్ కాలేదు. సో నాకు ఆరోగ్యం వచ్చిన తర్వాత ఈ డబ్బులు ఎట్లా వస్తాయి ఏంటి అని ఆయన అడిగితే, ఆయన మీటింగ్కి వస్తే అర్థమవుతుందని చెప్తే ఆ మీటింగ్లకు వస్తూ చిన్నగా టీం, నేను తయారు చేయలేదు, ఇదిగో బస్సులో పరిచయం అయితే ఈయన స్థాయి సివిల్ కాంట్రాక్టర్, నా స్థాయి పాత జరీచర్లు అమ్ముకునే స్థాయి. నా వల్ల ఇతన్ని హ్యాండిల్ చేయటం నా వల్ల కాదు. నాకు అర్థమైంది. గురువు గారికి 2 చేతులెత్తి దండం పెట్టాను. ఈసారి నేను డీల్ చేయాలంటే నా వల్ల అయ్యేటట్లేదు, నువ్వు పట్టుకుంటే అవుతుందని చెప్పేసి 2 చేతులు జోడించి మరి దండం పెడితే, ఆ రోజు పట్టుకుంటే ఈరోజు నా స్థాయి మారిపోయింది వీళ్ళందరూ రావడం ద్వారా. అర్థమైందా? సో నాకు ఒక మీటింగ్లో ఒక మాట చెప్పాడు, కంప్లీట్ చేస్తాను. సో ఆ మీటింగ్లో నాకు ఎందుకని ఈ బిజినెస్ బాగా కనెక్ట్ అవ్వడానికి కారణం అంటే ఆరోగ్యం వచ్చింది. సో మీటింగ్లకు వస్తున్నాను, టీం రావట్లేదు. రాకపోతే ఒక సందర్భంలో ఎప్పుడు వెనక కూర్చునే అలవాటు, వెనక కూర్చొని ఒక్క మాట చెప్పారు గురుగారు, ఎంఎస్ఆర్ సారు, నువ్వు మీటింగ్కి వస్తున్నావు, టీం రావట్లేదని బాధపడి ఆగిపోతే అక్కడితో నువ్వు లైఫ్ అక్కడే ఉంటుంది, మళ్ళీ వెనక జీవితానికి వెళ్తావు. కానీ నీ ద్వారా నీ మాటలు ఎవరో ఒక వ్యక్తి అయినా కనెక్ట్ అయ్యి 1 సంవత్సరం తర్వాత 1,00,000 కారు తీసుకొని జర్నీ చేస్తూ అతను నిన్ను తరతరాల పాటు గుర్తు పెట్టుకుంటాడు అని చెప్పినప్పుడు, ఆ మాట నన్ను గురించి చెప్పలేదు, మీటింగ్ ఉద్దేశించి చెప్పాడు. ఆ మాట నాకేమనిపించిందంటే, నా లైఫ్లో నేను ఇంతవరకు ఎవరికి ఏమీ ఉపయోగపడేది లేదు, కనీసం నా మాట ఎవరో ఒకరు కనెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది అని చెప్పేసి గట్టిగా పట్టుకున్న నా మైండ్లో ఫీడ్ అయిపోయింది. ఆ మాట బలంగా నాటుకుపోయింది. సో ఇప్పుడు ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, వెంకట్ సార్ రావటం, మరి ఈ టీంలో చాలా మంది అత్యున్నత స్థాయికి ఎదుగుతున్నారు. ఇప్పుడు మీ ముందు మాట్లాడిన బీబీ మేడం కానీ అర్చన మేడం కావచ్చు, సార్ కంట్రోల్లోనే సార్ గురువు గారు తయారు చేసినటువంటి మహావృక్షాలాగా తయారయ్యారు వీళ్ళందరూ. చాలా మందికి స్ఫూర్తిగా నిలబడుతున్నారు. అవునా కాదా సార్? సో నాకు ఆ మాట కనెక్ట్ అయింది ఆ రోజున. కాబట్టి నాకు కూడా గోల్స్ డ్రీమ్స్ లేవు సార్. వెస్టేజ్కి బిఫోర్ గోల్స్ డ్రీమ్స్ ఏం లేవు. జీవితం ఏదో జరుగుతుంది, పుట్టాము చనిపోతాము అంతే. అలాంటి జీవితం నుంచి ఈ మీటింగ్లకు వచ్చి ఈ యొక్క 18 బూట్ క్యాంప్ సార్ ఇది. ప్రతి బూట్ క్యాంప్లో ఉన్నాను నేను. ఒక యాదాద్రి బూట్ క్యాంప్లో 2 సార్లు, నిన్న జరిగిన బూట్ క్యాంప్ 3 సార్లు లేను. అప్పుడు కూడా నా మనసు అంగీకరించి కూడా గురువు గారిని అడిగితే ఏం అవసరం లేదన్నా పని చేయాలని అన్నారు. సో చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నానంటే ప్రతి బూట్ క్యాంప్లో ఉండాలని ఫస్ట్ బూట్ క్యాంప్లోనే డిసైడ్ చేసుకున్నాను నేను. లైఫ్ మారిపోద్దని చెప్పేసి ఆలోచనతోటి రావడం